ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అతను ఒక దివ్యాంగుడు, 100% హ్యాండిక్యాప్ తనం ఉందన్నమాట. మన సదరం సర్టిఫికెట్లో కూడా 100% సదరం సర్టిఫికెట్లో దివ్యాంగుడు. అయితే అతను కూడా మనకి 5% దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది కదండి. ఆ మాటిని ఇతను వెళ్ళి అప్లై చేసుకోవడానికి వెళ్ళాడనమాట. వెళ్తే అతనికి ఎట్లాంటి అనుభవం ఎదురైంది, దాని ద్వారాగా జరిగిన పరిణామాలు ఏంటి, ఇది రియల్గా జరిగిందనమాట. కాబట్టి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు లాస్ట్ వరకు చూడండి అని కోరుకుంటున్నాను. అట్లాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని, ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అయితే వెళ్తే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి, ఇది 100% మన దివ్యాంగులకి ఇచ్చేస్తున్నాము, వికలాంగులకి ఇంకేం కావాలి, మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అన్నారే, అది ఎంతవరకు జరుగుతుంది ఈ విషయం చూస్తే తెలిసిపోతుంది. 100% దివ్యాంగుడికి ఇల్లు నిరాకరించారనమాట. ఎందుకు నిరాకరించారు అని ఇతను ప్రశ్నించాడు. సార్, నాకు ఎక్కడ నా పేరు మీద కానీ మా అమ్మ నాయన కానీ ఎక్కడ నాకు ఇంటి స్థలాలు లేవు, మరి నాకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? అతనికి ఎలిజిబుల్ ఉందండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడానికి. ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ పెట్టారు, అంతా అయిపోయింది. అతనికి నీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. ఎందుకు? నీ తమ్ముడికి చూడండి, వాళ్ళ తమ్ముడికి ఆస్తి ఉంది, 100 గజాల స్థలం ఉంది, కాబట్టి నీకు ఇవ్వము అన్నారు. ఇక్కడే కొంచెం చూడండి, ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో ఉన్న కొన్ని ప్రశ్నలు మన ముందుకు తీసుకొస్తున్న ఒక వాస్తవ గాథ. కాబట్టే నేను వీడియో రూపంలో మిగతా కూడా తీసుకొస్తున్నాను. నీ తమ్ముడికి 100 గజాల స్థలం ఉంది కాబట్టి నీకు ఇల్లు ఇవ్వలేము. అప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. 100% వైకల్యం ఉన్న ఒక దివ్యాంగుడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారుల నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే ఇదే అన్నమాట, ఉంది, మీ తమ్ముడికి ఉంది కాబట్టి నీకు ఇవ్వము అని చెప్పి. ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు గృహం లేని వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇల్లు పథకం. ఏంది, మన పేరు మీద ఏమి ఉండకూడదు, దివ్యాంగులు అయితే 5% ఇస్తామని చెప్పారు కదా. ఒకసారి సరే, మీ పేరు మీద ఆస్తి లేకపోయినా కుటుంబ సభ్యుడి పేరు మీద ఉన్న స్థలాన్ని కారణంగా చూపించి ఇల్లు నిరాకరించడం ఎంతవరకు సమంజసం? అతను ప్రశ్నిస్తున్నాడు. మా తమ్ముడికి ఉంటే నాకెందుకు ఇస్తారండి? అట్లా మీరేమైనా రాపిచ్చేవ్వండి, మీ తమ్ముడికి కూడా 50% వాటా ఇవ్వండి అని మీరు ఏమైనా రాసిస్తారా అని అడిగాడు. మంచి ప్రశ్న కదా, అట్లాగే అడగాలి. అప్పుడు తమ్ముడి పేరు మీద ఉన్న స్థలంలో ఈ వ్యక్తి చట్టపరంగా హక్కు ఉందని ప్రభుత్వం హామీ ఇస్తుందా? ఆ స్థలంలో నివసించే అవకాశం ఉందని ఎవరైనా భరోసా ఇస్తారా? నువ్వు వెళ్ళి మీ తమ్ముడి దగ్గర ఉంది కదా, నువ్వు సగం వేసుకోపో అని మీరేమైనా ఇద్దరు కానీ రండి మా తమ్ముడికి చెప్పి అని అన్నారు. మేము ఎందుకు చెప్తామన్నారు. మరి అలాంటప్పుడు అతనుకుంటే ఇతనికి ఇవ్వడానికి ఏముంది? ఎవరైనా భరోసా ఇస్తారా? అలా కాకపోతే ఆ స్థలాన్ని ఆధారంగా చేసుకొని సంక్షేమ పథకం ప్రయోజనం నిరాకరించడం ఎంతవరకు న్యాయము? అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మన అన్నకో అక్కకో తమ్ముళ్ళకో ఎవరికో ఉందండి, అది మనకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ బిడ్డలు ఉంటారు. ఇతనికి దివ్యాంగుడు కాబట్టి పెళ్లి కాకపోవచ్చు, తల్లిదండ్రులకు భారంగా ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా, ఇతను కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడంట. పాపం వచ్చే 6,000, వాళ్ళ అమ్మకి 2,000 వస్తాయి, ఇతనికి 4,000 వస్తాయి. 4, 2, 6,000లో వీళ్ళ జీవితం మొత్తం గడుపుతా. వాళ్ళు రెంట్ పెంచుతూ ఉంటారు కదా, కానీ మనకి పింఛన్లు పెంచరు కదా. పెంచినప్పుడు అప్పుడు కథ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 6,000తో వాళ్ళ జీవనాధారం చాలా కష్టంగా ఉంది. అలా కాకపోతే ఇక్కడ అసలు ఒక వ్యక్తి గురించి కాదు, ప్రభుత్వ పథకాలు అమలులో అర్హతను ఎలా నిర్ణయిస్తున్నారు అనే విషయం గురించి. 100% వైకల్యం ఉన్న ఈ వ్యక్తి పరిస్థితి ఇట్లా ఉంటే, అదే 40% లేదా 50% వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాగే జరుగుతుందా?
నాకు 100% ఉన్నోళ్ళకే న్యాయం చేయలేకపోయారు. గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు నాకు. మరి 40-50% ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. సంక్షేమ పథకాల లక్ష్యంగా నిజంగా అవసరమైన వారికి చేరడం అయితే లేదు. నిజమే కదా, అతనికి ఇవ్వాలి కదా, చేరలేదు. వారి వ్యక్తిగత పరిస్థితులు, జీవన పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏమిటి? తమ్ముడికి ఉన్న స్థలాన్ని కారణం చూపించి 100% దివ్యాంగుడైన ఇతనికి ఇళ్ల స్థలం కేటాయించలేదు. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను ఈ వాస్తవ కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారని కామెంట్ రూపంలో కోరుకుంటున్నాను. మన దివ్యాంగులకు రావాల్సిన ప్రయోజనాలు కానీ, మీరు నిజమైన దివ్యాంగులు అయ్యుండి 100% ఉండి మీ పేరు మీద ఎటువంటి స్థలం కానీ పొలం కానీ ఎటువంటి ఆస్తుపాస్తులు లేనప్పుడు 5% దివ్యాంగులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లో మనకు ఎక్కడ అమలు అవుతుంది? ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, ఏదో ఒక కారణాలు చూపించి నిజమైన దివ్యాంగులకి మన ప్రభుత్వ పథకాలు అందటం లేదు. దీనిపైన మీ స్పందన తెలియజేయండి. నేనైతే దీన్ని ఖండిస్తున్నానప్పా. ఎందుకంటే న్యాయం ఉంది. అతను వచ్చి వెరిఫికేషన్ చేసుకోమంటున్నాడు. చిన్న చిన్న కారణాలు చూపించి నిజమైన దివ్యాంగులకి ఇంటి స్థలం ఇవ్వకుండా ఎగరగొట్టారు. ఇది చాలా అన్యాయం, హేయమైన చర్య. దీనికి చట్టపరంగా ఎటువంటి శిక్షలు అమల్లో ఉండయి, ఎటువంటి శిక్షల దాకా వద్దులండి. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ ఈ వీడియో వాస్తవ గాథని మీ దాకా తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.